ప్రాజెక్టు కెనాల్ రిజర్వాయర్ తో పాటు లిఫ్టులతో పాటు ఆ రోజే 2000 కోట్లతో టెండర్ కూడా పిలిపించిన ప్రాజెక్ట్ ని నాశనం చేసిన ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం అయితే చెప్పిన మాటని సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటిని ముందుకు తీసుకుపోతూ ఈ రోజు మళ్ళా మనకు గుండెకాయ లాంటి మన ప్రాంతానికి జీవనాడైన ఆర్టీఎస్ రైట్ కెనాల్ ని మళ్ళీ ముందుకు తీసుకుపోవాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారికి ఎమ్మెగనూరు నడిబొడ్డున పద్మశ్రీ మాచాని శోభంప గారి యొక్క సాక్షిగా విజ్ఞాన్ సాక్షిగా లోకేష్ బాబు గారికి ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ బిడ్డగా నారా చంద్రబాబు నాయుడు గారు మన రైతుల తరఫున మనందరం కూడా ఈరోజు పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞత తెలపాలన్నప్పుడు మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాదు రైతులే కాదు మా అక్కలు చెల్లెళ్ళు కూడా మీరందరూ ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రైతు బాంధవుడు ఈరోజు ప్రాజెక్టుకి ఏ కార్యక్రమానికైనా సంక్షేమానికి అభివృద్ధికి ప్రాజెక్టుకి అన్నిటికీ ప్రాణం పోసే అపర భగీరథ మన నారా చంద్రబాబు నాయకత్వం 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 నారా లోకేష్ బాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన దేవుడు నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ గడ్డలో కర్నూలు పశ్చిమ ప్రాంతానికైతే మనము కొట్టే జేజేలు ప్రాజెక్ట్ ఆపిన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కూడా వినపడాలా నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఎన్టీఆర్ 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 బివి మోహన్ రెడ్డి బివి మోహన్ రెడ్డి బివి మోహన్ రెడ్డి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం అందరూ ఒకసారి పాలాభిషేకం సర్కిల్ దగ్గర చేద్దాం దయచేసి అందరూ సహకరించాలా థ్యాంక్ యూ